గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మన యొక్క ధ్యాన గురువు అయినటువంటి సుభాష్ పత్రిజీ గారికి, గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మహాతర బాబా గారికి, మన రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వారు, ఆది శంకరాచార్యులు, శ్రీకృష్ణ పరమాత్మ, పరమేశ్వరుడు వీరందరికీ కూడా నా యొక్క ప్రణాళాలు చేస్తున్నాను. అలాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్నటువంటి రంగనాథ మాస్టర్ గారికి, లలితా మేడం గారికి, జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి సహజాలందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా యొక్క స్వాధ్యాయం భాగంగా జీవిత ధ్యేయం అనేటువంటి ఒక టాపిక్ ని తీసుకోవడం రావడం జరిగింది. దాని గురించి మనం మన జీవిత ధ్యేయం ఏమిటి అనేది తెలుసుకుందాం అన్నమాట. సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా, జీవరాశులన్నిటి కూడా సుఖ సంతోషాలతో జీవించడమే ధ్యేయంగా బతుకుతూ ఉంటాయి. దాంట్లో మానవుడు మాత్రం తన సంతోషంతో పాటు ఇతరుల సంతోషం కూడా కోరుకుంటూ ఉంటాడు అన్నమాట. అదే అతన్ని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఒక దోహదపడుతూ ఉంటుంది. అంటే ఇతరుల సంతోషం కేవలం తన యొక్క స్వార్థమే కాకుండా అందరూ కావాలని కోరుకున్నప్పుడు అతను పరిపూర్ణ వ్యక్తిగా రూపొందేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇటు లౌకిక విషయాలు కానీ, ఇటు అలౌకిక విషయాలు, ధర్మాలు కానీ సమన్వయ స్థలమే జీవిత ధ్యేయం అనుకుంటున్నాం మనం. ఈ జీవిత ధ్యేయాన్ని మనము 3 భాగాలుగా విభజించుకోవచ్చు, 3 రకాలుగా. దాంట్లో మొదటిది శరీర ధర్మము, రెండోది కుటుంబ ధర్మము, మూడోది స్వధర్మం అంటే ఆత్మధర్మం అన్నమాట. ఈ 3 ధర్మాలు కూడా సమానంగా వాటికి 3 ధర్మాలకి సరైన సమయాన్ని కేటాయించుకోవాలి మనం. మన యొక్క మనకున్నటువంటి జ్ఞాన స్థాయిని బట్టి, అప్పుడుండే పరిస్థితులను బట్టి మన జీవిత ధ్యేయము ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అనమాట. ఒకే విధంగా ఉండదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ధ్యానంలో రాకముందు ఒక విధంగా ఉంటాము, వచ్చిన తర్వాత ఒక విధంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క శాకాహారంగా మారకముందు ఒక విధంగా ఉంటాము, శాకాహారం అయిన తర్వాత ఒక విధంగా ఉంటాం అనమాట. అట్లాగే ధ్యానంలో బాగా అనుభవం పొంది ఎక్కువ చూసినప్పుడు మన యొక్క తాడై అంటే మూడవ నేత్రం ఉంటుంది కదా, అది వికసించుతుందో అప్పుడు ఒక రకంగా ఉంటుంది మన యొక్క జీవోధ్యాయము. తర్వాత ఇంకో విధంగా ఉంటుంది. ఈ విధంగా ధ్యానంలో మన యొక్క స్థాయి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, స్థాయి పెరిగే కొద్దీ మన జీవోధ్యాయం కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క ఆత్మ శరీరం అనేటువంటి ఒక బట్టను కప్పుకొనేసి జన్మ తీసుకుంది. దాని యొక్క జీవిత ధ్యేయం ఏముంటుంది? ఆత్మ యొక్క జీవిత ధ్యేయము నేను ప్రశ్నించుకుంటే ఈ యొక్క జన్మే ఆఖరి జన్మగా చేసుకోవాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో వస్తుందన్నమాట. అంటే ఎన్నో జన్మలు ఖనిజ లోకాలు, వృక్షలోకాలు, జంతులోకాలు ఎన్ని అయిపోయేసి మానవ జన్మగా ఎత్తుకున్నది. కాబట్టి మానవ జన్మ వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి? ఈ జన్మే ఆఖరి జన్మగా చేసుకున్నానికే మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఆ విధంగానే ఆత్మ అనుకొని వస్తుంది ఇక్కడికి. ఈ ఆత్మ రావడంలో ఈ యొక్క 3 ధర్మాలకు కూడా సరైనటువంటి న్యాయము చేయాలి. శరీర ధర్మము, కుటుంబ ధర్మము, స్వధర్మము, ఆత్మధర్మం అన్నమాట. ఈ యొక్క మొట్టమొదటి దాన్ని ఈ యొక్క శరీర ధర్మాన్ని గమనించుకుంటాం. శరీర ధర్మం అంటే ఏంది? మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ద్వారా జరుగుతుంటే ఎన్నో పనులు చేస్తుంటాం. జ్ఞానేంద్రియాల ద్వారా కానీ కర్మేంద్రియాలు ఎన్నో పనులు చేస్తున్నాం. వాటి ద్వారా కొంత జ్ఞానాన్ని పొందుతున్నాము, కొంత ఆనందాన్ని పొందుతున్నాం అనమాట. ఇప్పుడు మనము ఒక అందమైనటువంటి దృశ్యాలను చూసాము, అట్లాగే సూర్యోదయం చూసాము, చంద్రోదయం చూస్తున్నాము, సూర్యాస్తమయం చూస్తున్నాము. అలాగే ఎన్నెన్నో రకాలైనటువంటి సినిమాలు చూడొచ్చు మనము. ఇవన్నీ కూడా అందమైనటువంటి ప్రదేశాలు చూసినప్పుడు కంటికి ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట. ఒక మంచి చిత్రలేఖను చూసాం, ఎంతో ఆనందం కలుగుతుంది. ఇది కంటి ధర్మం అన్నమాట. అట్లాగే మనం ఇప్పుడు స్నానం చేస్తున్నాం, ఏదో 4 బకెట్ నీళ్లు గొడవ పోసుకోవడం కాకుండా దాన్ని కూడా మనం ఆనందకరంగా మార్చుకోవచ్చు. ఎలాగా? దాంట్లో 4 పన్నీరు చొప్పు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది అనమాట. మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ గదంతా కూడా సువాసనతో నింపుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా కానీ కర్మేంద్రియాల ద్వారా ఎన్నో పనులు మనం చేసేసి ఆనందాన్ని పొందుతున్నాము. ఈ విధంగా ఆనందం పొందడం ఆధ్యాత్మికతకు వ్యతిరేకమేం కాదన్నమాట. ఎందుకంటే మనకి స్థాయి పెరిగే కొద్దీ మనకి ఇంకొంచెం మనకి మెరుగులు దిద్దుకుంటూ ఉంటాం అనమాట. మెరుగులు దిద్దుకుంటూ ఉన్న భాగంగానే ఇప్పుడు మంచి మంచి సుందర దృశ్యాలు చూసాము. అలాగే సువాసన వాతావరణం చూసుకుంటున్నాం.
మంచి ఇష్టమైన ఆహారం తీసుకుంటున్నాం, శాకాహార భోజనమే మంచి ఇష్టంగా తీసుకుంటాం, మంచి సంగీతాన్ని వింటున్నాం, లేకుంటే కొంతమంది ఈత కొట్టడం అంటే ఇష్టం, కొంతమంది నదుల్లో జలపాతాల్లో స్నానం చేయడం అంటే ఇష్టం. ఇవన్నీ మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటివే, కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటివే. కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా పొందే ఆనందాన్ని అట్టని చెప్పేసి ఎక్కువగా ఉండకూడదు, మితంగా. ఎక్కడైనా సరే అతి సర్వత్రా వచ్చేది అంటారనమాట. మితంగా అనుభవించాలి. మితం అంటే ఒక ఆనందాన్ని పొందిన తర్వాత వేరే దానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక అందమైన సుందరమైన దృశ్యాలు చూస్తున్నాము, ఎప్పుడు 24 గంటలు అదే చూసుకుంటా కూర్చోకూడదు. ఒక సినిమా చూస్తున్నావు, దాన్నే చూసుకుంటా కూర్చో, వెంటనే ఒక ఆనందం పొందిన తర్వాత వేరే దానికి వెళ్ళిపోవాలన్నమాట. అట్లాగా వెళ్ళిపోతుంటే మనకి అన్నిటినీ అనిపించినట్టు అవుతుంది అన్నమాట. అంటే ఒక తృప్తి కలిగిన తర్వాత అంతటితో వదిలేసేసి వేరే దానికి వెళ్ళిపోవాలి. అక్కడ ప్రతిరోజు కూడా ఈ కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో చేసే కార్యక్రమాలు చేస్తూ వాటితో పాటు పొందే ఆనందాన్ని అనిపించడమే మన యొక్క శరీర ధర్మం అన్నమాట. ఈ శరీర ధర్మం కోసం మనము ప్రతిరోజు కూడా ఒక 8 గంటల సేపు సమయాన్ని కేటాయించుకోవాలి. మన 3 ధర్మాలకు కూడా సమానంగా సమయాన్ని కేటాయించుకున్నాం కదా, ఈ శరీర ధర్మం కోసం మనం 8 గంటల సమయాన్ని కేటాయించుకోవాలన్నమాట. ఇక్కడ అసలు ఈ భూమి మీదకి అద్భుతమైన శరీరాన్ని తీసుకొని వచ్చాము మనం ఇక్కడికి. ఎందుకు వచ్చాము? ఈ శరీరం ద్వారా కేవలం ఆత్మ ఒకటే ఆనందాన్ని పొందలేదు, శరీరం ఉంటేనే ఆనందాన్ని పొందలేదు. కాబట్టి శరీరం ద్వారా ఆనందాన్ని పొందాలని కదా వచ్చింది మనము. అంతే కదా, ఎన్నో రకాలైన ఆనందాలు ఉన్నాయి ఇక్కడ భూలోకంలో. ఆ ఎన్ని అనుభవించాలని శరీరం, ఆ యొక్క ఆత్మ శరీరంలో వచ్చింది అనమాట. కాబట్టి అవన్నీ అనుభవించాలి. ఇప్పుడు ఎట్లాగంటే ఈ రోజు మంచి ధ్యానం చేసి బుద్ధత్వాన్ని పొందాం, అయినా సరే రేపు మనం శరీరం సాధిస్తా ఉన్నాగా కూడా ఈ రోజు మనం ఏదైనా తృప్తికరమైన భోజనం చేయాలి అనడంలో ఎలాంటి తప్పు లేదన్నమాట. అది అంటే ఆనందం అనేది ఈ యొక్క ఆత్మలో ఒక భాగం అన్నమాట. ఆత్మ భాగం శరీరం ద్వారా మనం కూడా పొందవచ్చు అని చెప్తున్నాం అనమాట. కానీ ఏది కూడా మితిమీరి చేయకూడదు. మితిమీరకుండా ఈ యొక్క శారీరక వాంఛలు కానీ ఇవన్నీ కూడా కలుపుకొని చేసుకుంటూ ఉండాలి. దాన్ని శరీర ధర్మము అని చెప్తున్నాం అనమాట. ఈ తర్వాత శరీర ధర్మం తర్వాత ఇవి కాకుండా ఇవన్నీ కూడా ఎట్లాగంటే, ఇది రెండవది కుటుంబ ధర్మం. ఇది కొంత 2 విధాలుగా విభజించుకోవచ్చు. కుటుంబ ధర్మం అంటే ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిస్థితులను బట్టి కుటుంబాన్ని ధర్మాన్ని 2 విధాలుగా విభజించారు. ఒకటి రక్త సంబంధమైన కుటుంబం, రెండవది ఆత్మ సంబంధమైన కుటుంబం. రక్త సంబంధమైన కుటుంబం అంటే మన యొక్క తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, భార్య కానీ, భర్త కానీ, భార్య తరపు బంధువులు, భర్త తరపు బంధువులు, వీళ్ళందరూ కూడా రక్త సంబంధమైన కుటుంబం అన్నమాట. వీళ్ళందరూ కూడా మనకి ఒక ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు. మనం అసలు జన్మ తీసుకునేటప్పుడే మనం ఒక నిర్ణయం తీసుకొని వచ్చున్నాం ఇక్కడికి. మన యొక్క సరౌండింగ్స్ ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా మా తల్లి ఎలా ఉండాలి, మా తండ్రి ఎలా ఉండాలి, మా భర్త ఎలా ఉండాలి, మా భార్య ఎలా ఉండాలి అనేసి ఒక ఏర్పాటు చేసుకుని వచ్చాం. కాబట్టి అలాంటి వాళ్ళతో ఎప్పుడు కూడా మనం అనవసరమైన విరోధాలు పెట్టుకోకుండా వాళ్ళని ఎప్పుడు కూడా మనం కలుపుకునే పనిగా ప్రయత్నం చేయాలన్నమాట. అది రక్త సంబంధి. ఇంకో రెండో ధర్మం ఏంటంటే ఆత్మ కుటుంబం. ఆత్మ కుటుంబం అంటే ధ్యానం ద్వారా ఏర్పడినటువంటి పరిచయమైన వ్యక్తులు. అంటే వాళ్ళని ఆప్తులుగా భావించుకోవాలి, వాళ్ళని కలుసుకోవాలి, మన యొక్క అనుభవాలు వాళ్ళకి చెప్పడము, వాళ్ళ అనుభవాలను మనం తీసుకోవడం, ఈ విధంగా ఒకరికొకరు పరస్పరం అనుభవాలు పంచుకుంటూ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం జూమ్ క్లాస్ లో పాల్గొని ఉన్నాం. మనందరం కూడా ఆత్మ సభ్యులమే. మనంతా కుటుంబం, మనంతా ఆత్మ కుటుంబ సభ్యులు మనందరం. ఇట్లా ఎలాగంటే ఒక ఉదాహరణ దానికి పెంచుకోవడానికి ఒక తేనెటీగ ఉంది, ఒక పుష్పం మీద వాలింది, వాలి ఆ మకరందాన్ని స్వీకరించింది. అంతటితో తృప్తి పడుతుందా? తృప్తి పడదు. మరా ఇంకో పుష్పం మీదకి పోయేసేసి యొక్క తేనెని గ్రహించడానికి పోతుంది. అదే విధంగా మనం కూడా ఆత్మ కుటుంబ సభ్యులుగా ఉండేటువంటి మనం కూడా మన యొక్క సమూహంలో నుంచి ఇక్కడ ఈ సమూహంలో కొంత జ్ఞానం పొందాం మనం. తర్వాత మళ్ళీ ఇంకో సమూహంలో పోతాం అనమాట. పోయేసి ఉండేటువంటి వాళ్ళని కూడా కలుసుకునేసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోవడం, స్వీకరించడము, వాళ్ళ జ్ఞానాన్ని మనం స్వీకరించడం, మన జ్ఞానాన్ని వాళ్ళకి పంచడము, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నాం మనం ఆగస్టు 16, 17 తేదీల్లో మనము హైదరాబాద్ కర్తాల్లో మన యొక్క కార్యక్రమం నిర్వహించుకుందాం అనుకుంటున్నాం. అక్కడికి మన సభ్యులందరం పోతున్నాం. మన యొక్క సమూహం అక్కడ శివప్రసాద్ మాస్టర్ యొక్క సమూహం కూడా వస్తుంది అక్కడికి.
కాబట్టి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం పంచుకుంటాము, మన జ్ఞానాన్ని వాళ్ళకి పెంచుతాం అనమాట. అట్లాగా వాళ్ళతో కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకునేసి మన యొక్క జ్ఞానాన్ని ఇంకా ఇంకా వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు కుటుంబాల, అంటే రక్త సంబంధమైన కుటుంబము, ఈ యొక్క జ్ఞాన సంబంధమైన కుటుంబం, రెండు కుటుంబాలకు కూడా చెరొక 4 గంటల సమయాన్ని కేటాయించాలి. అంటే దానికి 4 గంటలు, దీనికి 4 గంటలు కేటాయించుకోవాలి. మన యొక్క ఎదుగుదలకి, మన యొక్క భూమికని తయారు చేసినటువంటి తల్లిదండ్రులను కానీ, ఈ అక్క చెల్లెళ్ళు అందరినీ కూడా రక్త సంబంధికులని కూడా దూరం చేసుకోకూడదు. అందరితో సమాన సంబంధాలు కలిగి ఉండేసి, మనకి ఎప్పుడు అవసరం వచ్చినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాల్సింది, అది అవసరం అన్నమాట మొట్టమొదటి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో. ఇప్పుడు రక్త సంబంధికుల్లో అందరూ మనలాగే ధ్యానులుగా ఉండరు కదా. ధ్యానంలోకి వచ్చి ఉంటారా? ఉండరు. వాళ్ళల్లో ఇప్పటికీ మాంసాహారం తినే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాంసం తింటున్నారు, లేకుంటే మీరు ధ్యానంలోకి రాలేదు, వాళ్ళని వ్యతిరేకించబడలేదు అనమాట. వాళ్ళని కూడా మన దారికి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసుకోవాలి. అలాంటి వాళ్ళతో మనకి ఎన్నో సందర్భాలు మనం ఒకరికొకరు కలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని. ఎందుకంటే ఇప్పుడు మనకి పెళ్లిళ్ళు అవుతాయి, రోజులు పండుగలు రావచ్చు, లేకుంటే గృహప్రవేశాలు రావచ్చు. ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఒకరికొకరు మనం కలుసుకుంటూ ఉంటాం. కలుసుకున్నప్పుడు అందరూ ధ్యానం ఉండరు. కాబట్టి ధ్యానులు కాకపోయినా వాళ్ళు మాంసాహారం తింటున్నా సరే వాళ్ళని సాధ్యంత వరకు చెప్పేదాని ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎవరైనా వాళ్ళల్లో మన దగ్గరగా వచ్చే వాళ్ళు ఉంటే, అంటే ధ్యానంలోకి వస్తారు వీళ్ళు అనే మనం చెప్పిన మాట వింటానంటే, వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడిపి ఆ వైపు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం ఎవరిని కూడా ఎవరిని కూడా మనం దూరం చేసుకోకూడదు. వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగానే ఉండాలి. ఒక్కసారి వాళ్ళు మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారు? కొంతకాలం వాళ్ళని దూరంగా కూడా పెట్టొచ్చు. కానీ మళ్ళా వాళ్ళు తప్పు తీసుకునేసి వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గర కావాలనుకుంటారో మనమే ఒక అడుగు ముందుకేసి మనం ఏం చేయాలి? దగ్గర అయిపోవాలన్నమాట. ఈ విధంగా సంబంధిత వ్యక్తులతో కూడా మనం బంధవాలని నడుపుతూ ఉండాలి. ఇది రక్త సంబంధికి సంబంధించినటువంటి కుటుంబ సంబంధించిన కార్యక్రమం. అట్లాగే రెండవది, ఆత్మ కుటుంబంలో మనము ఎవరి దగ్గర అయితే ధ్యానం నేర్చుకున్నామో, లేకుంటే మనం ఎవరికైతే ధ్యానం నేర్పుతున్నామో, వీళ్ళిద్దరు కూడా ఆత్మ సభ్యులు అన్నమాట. ఇప్పుడు మనకి ఒక ప్రయాణం రైల్లో కానీ, బస్సులో కానీ ప్రయాణం చేస్తూ ఉంటాం. లేకుంటే ధ్యాన యజ్ఞాలలో పాల్గొంటూ ఉంటాం. ధ్యానం క్లాసులకు పోతుంటాం. అక్కడ ఎదురైనటువంటి వ్యక్తులతో పరిచయం చేసుకునేసి మన జ్ఞానాన్ని వారికి పంచాలి, వారి జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆత్మ సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ ఏంటంటే వృత్తిపరంగా కానీ, ఆత్మపరంగా వారితో సంబంధాలు ఏర్పరచుకుంటూ, మన దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు తీసుకోవడము. ఈ విధంగా అట్లాగే కొన్ని దగ్గర క్లాసులు జరుగుతుంటాయి, కొత్తగా క్లాసులకి పోవడం, మన ప్రచార కార్యక్రమాలు తీసుకోవడము, ఇవన్నీ కూడా ఆత్మ కుటుంబ సభ్యులతో చేసేటువంటి పనులు అన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆప్త కుటుంబ సభ్యులతో చేర్చుకోవడానికి మన స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. వాళ్ళతో సంబంధాలు ఎట్లా అంటే, ఇప్పుడు కుటుంబ సభ్యులతో మనం ఎట్లాగా, మనం మన తల్లిదండ్రులు ఉన్నారు, మనకి పెళ్లి చేశారు, భార్యాబిడ్డలు, తర్వాత వాళ్ళని పోషించడము, చదువులు చెప్పించడము, దానికి కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయడం ఎట్లాగైతే ఉన్నామో, అదే విధంగా ఆత్మ కుటుంబాన్ని పెంచుకోవాలన్నా కూడా చేయాలి. ఎవరైతే మనకి ధ్యానం చెప్పి ఉన్నారో వాళ్ళకి ఒక స్థాయి పెంచాలంటే మనం కూడా ప్రయత్నం చేయాలి. వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలి, మంచి సంబంధాలు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి తెలుగు భాష వచ్చు. మనకి తెలుగు భాష వచ్చినప్పుడు మనకు వచ్చిన జ్ఞానాన్ని తెలుగులో మాత్రమే చెప్పగలుగుతాం, పర్వాలేదు చెప్పలేం కదా మనము. కాబట్టి మన యొక్క సంబంధాలు పెంచుకోవాలంటే మనం హిందీ నేర్చుకున్నాం అనుకోండి, హిందీ నేర్చుకుంటే ఉత్తర భారతదేశం పోయినా కూడా మనం అక్కడ ఉండే వాళ్ళతో కూడా సంబంధాలు ఏర్పరచుకునేసి వాళ్ళని కూడా మనలో చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఇతర దేశాలకు ఒక పోలేకపోయినా మన ఇంటర్నెట్ ద్వారా వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకునేసి ప్రపంచం మొత్తం మీద ఈ జ్ఞానంతో సంబంధాలు ఏర్పరచుకోవచ్చు అనమాట. ఈ విధంగా మన యొక్క ధ్యాన కుటుంబాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనకి ఆసక్తి ఉండే కళల్లో ఒక కళలు అంటే ఏంటి? ఇప్పుడు మనకి సంగీతము, ఈ యొక్క చిత్రలేఖనము, నాట్యము ఎన్నాయి కదా. వీటిల్లో ఏదో ఒకదాన్ని నేర్చుకున్నాం అనుకోండి, ఆ నేర్చుకుని దాంట్లో నిష్ణాతులైనప్పుడు
ఆ యొక్క నేర్పరితనాన్ని బట్టి మనకి ఇంకా కొంతమంది దగ్గర అవుతారు అనమాట. ఆ విధంగా కూడా కొంతమందిని మనం దగ్గర చేర్చుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క స్థాయిని పెంచుకుంటూ ఆత్మ ప్రయాణ పుత్రుల్ని మనం ఎక్కువ మంది చేసుకున్నట్టు అవసరం ఉంటుంది. ఇకపోతే మనకి ధ్యాన అనుభవాలు, మనకి వచ్చేటువంటి అనుభవాల్ని పుస్తక రూపంలో రాయడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనకి ఎన్నెన్నో అనుభవాలు వస్తుంటాయి. అది పుస్తకంగా రాయడం అలవాటు చేసుకోవాలి. అట్లాగే కొన్ని కరపత్రాలు వేయడం, ఆ కరపత్రాలు వేసేయడం, పేపర్‌లో వచ్చినట్టు చూసుకోవడము చేసుకోవాలి. ఇప్పుడు మనం మొన్న సోమవారం రోజు మన రామాంజనేయులు గారు మనకి క్లాస్ చెప్పారు. ఏది? ధ్యానులు జయించవలసిన నలుగురు శత్రువులు అనేటువంటి ఒక క్లాస్ చెప్పారు. అది నిజంగా పుస్తకం కాదది. ఆయన యొక్క అనుభవాన్ని పుస్తకంలో తీసుకొచ్చేసి మనకి పంచడం జరిగిందనమాట. మన రామాంజనేయులు సారు వాళ్ళకొచ్చిన అనుభవాల్ని పుస్తక రూపంలో తీసుకొచ్చి మనకు అందించాడు ఆయన. అని కూడా పుస్తక రూపంలో మనకొచ్చిన అనుభవాల్ని పుస్తక రూపంలో తీసుకొచ్చేసి అందరికి పంచడం అలవాటు చేసుకోవాలి. అది మనకి ప్రస్తుతం చేయాల్సిన పని. అట్లాగే ప్రస్తుతం ఎట్లా ఉందంటే మన భూమి ఎన్నో మార్పులకి లోనవుతూ ఉందన్నమాట. కాబట్టి ఈ మార్పులకు లోనయ్యే సమయంలో కుటుంబ ధర్మంలో మనం 2 స్థాయిలు ఉన్నాయని చెప్పుకున్నాం. రక్త సంబంధము, ఈ యొక్క సంబంధం కుటుంబం అని చెప్పుకున్నాం. మనకి రక్త సంబంధం కుటుంబం కంటే కూడా జ్ఞాన సంబంధం కుటుంబం వారితో ఎక్కువ సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతము. ఎందుకంటే ఈ యొక్క కుటుంబంలో ఈ జ్ఞాన సంబంధ కుటుంబం, ఆత్మ కుటుంబం ఎప్పుడైతే ఎక్కువ సమయం కేటాయించినప్పుడు, ఒకప్పుడు ఎట్లా ఉండింది సమాజము కుల ప్రాతిపదిక మీద, అట్లాగే ఆర్థిక ప్రాతిపదిక అంటే ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు, ఎక్కువ తక్కువ డబ్బు ఉన్నవాళ్ళు అట్లాగా విభజించబడి ఉండింది. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆత్మ కుటుంబాలను ఎక్కువ చేసుకుంటామో, ధ్యాన సాధన చేసుకుంటామో, అప్పుడు ఏమవుతుందంటే రేపు రాబోయే రోజుల్లో ఆత్మతత్వము లేక జ్ఞాన తత్వం ఆధారంగా ఉన్నత స్థాయి ఆత్మ కుటుంబాలు, నిమ్న స్థాయి ఆత్మ కుటుంబాలు ఏర్పడే పరిస్థితులు వస్తాయన్నమాట రాబోయే రోజుల్లో. అందరూ కూడా ధ్యానులు అవుతూ ఉంటే, అందరూ ప్రచారం ఎక్కువ చేసేసి ధ్యానులు అవుతూ ఉంటే, ఎక్కువ స్థాయిలో ఉండే ఆత్మ కుటుంబాలు ఉంటాయి. నిమ్న స్థాయి, తక్కువ స్థాయి ఆత్మ కుటుంబాలు. ఆ విధంగా సంబంధాలు ఏర్పడతాయి అన్నమాట రాబోయే రోజుల్లో. ఈ కులాలు అన్ని పోతాయి అప్పుడు. కాబట్టి ఈ ఆత్మ కుటుంబాలని పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇంకా పోతే మూడవది స్వధర్మం. స్వధర్మం, స్వ అంటే ఆత్మ, ఆత్మ ధర్మం అన్నమాట. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆత్మ శరీరాన్ని తీసుకొని వచ్చింది అన్నమాట. వచ్చినప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏ పని చేస్తున్నాము? ఆ ఆత్మకు సంబంధించిన పనులు కూడా మనం కొన్ని చేయాలి. అంటే కేవలము శరీరానికి సంబంధించిన పనులే కాకుండా ఆత్మకు సంబంధించిన పనులు కూడా చేసి దాని ద్వారా కూడా కొంత ఆనందాన్ని పొందాలన్నమాట. ఎట్లాగా అంటే ఇక్కడ ప్రధానంగా ఆత్మ ప్రాణానికి సంబంధించిన ప్రయత్నాలు అంటే ఏంటంటే మూడో కన్ను తెరుచుకోవడం. ఎట్లా తెరుచుకుంటుంది మూడో కన్ను? ఊరికే ఉంటుంది మనకి. మనం ధ్యాన సాధన ఎక్కువ చేసే కొద్దీ, సాధన చేసే కొద్దీ మనకి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? మనకి గత జన్మలన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. అన్ని దృష్టిలోకి వస్తాయి. మనం గతంలో ఏమున్నాము, ఎన్నెన్నో జన్మలు వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట. అన్ని ఏమేమి జరిగిపోతుంది ఆ సంస్కారం తెలుసుకుంటా. అట్లాగే ఈ జన్మలో మనం ఏ పని మీద వచ్చాము, ఏ పరిస్థితి మీద వచ్చాము ఇక్కడికి, అది తెలుసుకుంటాం అన్నమాట. అంతే కదా, మనకి గత జన్మలే కాదు అసలు దేనికి వచ్చాము అది తెలుసుకుంటాం. అట్లాగే భవిష్యత్తులో ఈ జన్మ సాధించిన తర్వాత భవిష్యత్తులో మనం ఎక్కడికి పోతాం, వృద్ధ లోకాల్లో ఏ లోకానికి పోతాం మనము అది కూడా తెలుసుకోగలుగుతాం. అట్లాగే సూక్ష్మ శరీరం ద్వారా ఎన్నో లోకాలు ప్రయాణించి కోటాను కోట్ల లోకాల నుంచి ఎంతో శక్తిని పొందుతాము, కొంత అనుభవాలు పొందుతాం అన్నమాట. అట్లాగే ఆనందమయ కోశంలో ఉండేటువంటి, అంటే ఆనందమయ శరీరం ఉందా కదా, దాంట్లో ఉండేటువంటి పూర్తి స్థాయి ఆనందాన్ని పొందగలుగుతాము. అంటే ఇక్కడ మనకి శరీరాలు 7 శరీరాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, ప్రాణమయ కోశము. అది అన్నమయ కోశం అంటే కేవలం శరీరానికి సంబంధించింది. మనోమయ కోశం అంటే సూక్ష్మ శరీరానికి సంబంధించింది. మనం ఇప్పుడు చెప్పుకుంది ఏంటంటే ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అంటే మొత్తము ఆనందమే. ఎందుకనంటే ఎట్లా అంటే ఆ మనిషి ఆహారం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, మనకి కుటుంబ సభ్యులు మనతో ఉన్నా లేకపోయినా, అట్లాగే ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యం లేకపోయినా ఎప్పుడు ఆనందంగానే ఉంటారన్నమాట ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ మానము మధురమే, అవమానం మధురమే అంటాం కదా, ఆ విధంగా ఆ స్థితిలో ఉంటాడు. కాబట్టి అలాంటి స్థితిని మనకి పొందగలుగుతాడు అనమాట. ఈ విధంగా స్వధర్మాలుగా ఉంటాయి. అట్లాగే దేహంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆత్మ, సూక్ష్మ శరీర రూపం వచ్చిన ఆత్మ శరీరాన్ని చూసుకునేసి
ఒరే నేను శరీరాన్ని కాదను, నేను ఆత్మను అనేసి ఒక నిజాన్ని గ్రహిస్తుంది, సూక్ష్మ శరీరం గ్రహిస్తుంది అనమాట. అప్పుడు దాకా నేనంటే నేను శరీరం అనుకుంటుంటాం మనం. కానీ ఎప్పుడైతే ఆత్మ సూక్ష్మ శరీర రూపంలో బయటకు వచ్చిందో శరీరాన్ని చూసుకుంటుంది. ఓహో, నేను శరీరాన్ని కాదు కదా, నేను ఆత్మను కదా అనేసి ఒక సత్యాన్ని తెలుసుకుంటుంది అనమాట. ఇక్కడ మనం ఏంటంటే పుట్టినప్పటి నుంచి కూడా మన శరీరంలో ఉండేటువంటి కానీ మనసుతో కానీ ఎన్నో అనుభవాలు పొందుతుంటాం. శరీరం ద్వారా కొన్ని అనుభవాలు పొందుతాము, మనసుతో కొన్ని అనుభవాలు పొందుతాము. అట్లాగే ధ్యానంలో కొన్ని అనుభవాలు వస్తుంటాయి. దాన్నే మనం ఆత్మ సాక్షాత్కారం అంటారు కొందరు. కానీ కేవలం ధ్యానం పొందే అనుభవాలే కాకుండా శరీరం ద్వారా పొందే అనుభవాలు ఈ రెండు కలిపితేనే మనకి ఆత్మ సాక్షాత్కారం అనుకోవాలన్నమాట. కేవలం ధ్యానంలో పొందే అనుభవాలే ఆత్మ సాక్షాత్కారం కాదు. శరీరం ద్వారా కొన్ని అనుభవాలు, ఆ ఆనందాలు కూడా ఆత్మ సాక్షాత్కారం కింద అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనము శరీర ధర్మానికి 8 గంటల లెక్కన మనం కేటాయించినప్పుడు స్వధర్మానికి కూడా 8 గంటల సేపు సమయాన్ని కేటాయించాలి. అంటే 3 ధర్మాలకి 3 8 24 గంటలు అయిపోయింది అనమాట. శరీర ధర్మానికి 8 గంటలు, కుటుంబ ధర్మానికి 8 గంటలు, స్వధర్మానికి 8 గంటలు. ఇక్కడ స్వధర్మం అంటే ఆత్మధర్మం. మనం ఈ 8 గంటలు మనం ఏమనుకుంటున్నాము, నిద్రపోతున్నాం అనమాట. శరీరం ఈ 8 గంటలు ఏమనుకుంటాం, స్వధర్మం అంటే ఆత్మధర్మం. అంటే ఆత్మ కొరకు ఏర్పడే సమయం అనమాట అది. ఆత్మ తన యొక్క ఉన్నతరి కోసం ఏర్పడిన ధర్మాన్ని మనం ఏమనుకుంటాం, నిద్రగా అనేసి నిద్రపోతున్నాం, శుభ్రంగా నిద్రపోతున్నాం అనమాట. అక్కడ కాదు. కానీ పరిపూర్ణ మానవుడిగా అంటే భగవంతుడు ఉన్న వ్యక్తికి నిద్ర అనేదే ఉండదు. మరి పరిపూర్ణ మానవుడు భగవంతుడికి జీవించాలంటే ఏం చెయ్యాలి, అది తెలియాలంటే ఇప్పుడు ఆ స్వధర్మం తెలియకనే ఆత్మ తన కోసం తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ 8 గంటల సమయాన్ని నిద్రగా పెట్టుకుంటున్నాము. అయితే నిద్రలో ఆ యొక్క సూక్ష్మ శరీరం బయటకు వచ్చినప్పుడు కోటాను కోట్ల రూపాయలు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి విషయాలను తెలుసుకునేసి ఎంతో శక్తిని పొంది ఇక్కడికి వస్తుందన్నమాట. అదే ఆత్మ ఉదయం 16 గంటల సమయంలో మామూలుగా ఉంటుందండి. రాత్రి సమయంలో మాత్రం 8 గంటల సమయంలో మనం నిద్రపోయేటప్పుడు ఏం చేస్తుంది, అన్ని లోకాలు తిరిగి వస్తున్నాం మన శరీరం ద్వారా. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలన్నమాట. ఇది అదే మనకి యోగ నిద్ర అంటారన్నమాట. ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటామో ఆ 8 గంటల సమయంలో మన ధ్యానంలో ఎక్కువసేపు గడిపినాం అనుకుంటే యోగ నిద్ర ద్వారా మనకి మంచి న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఇది సులభంగా తెలుసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనం ఒక రకంగా ఇది చెప్పాము. ఇంకొకటి ఏంటంటే ఒక నాణానికి బొమ్మ బొచ్చు అనేది రెండు వైపులా ఉంటాయి. అట్లాగే మన జీవితానికి కూడా సగం ప్రాపంచికత ఉంటుంది, సగం ఆధ్యాత్మికత ఉంటుంది. అట్లాగా ఉంటుంది కాబట్టి 8 గంటలు కుటుంబ ధర్మానికి, 8 గంటలు ఆత్మ ధర్మానికి, 8 గంటలు స్వధర్మానికి కేటాయించుకోవాలని చెప్పుకున్నాము. అప్పుడే మనం సచ్చిదానంద స్థితిలో ఉంటాము. అంటే ఎప్పుడు నిజమైన ఆనందంలో ఉంటాము. ఆ ఆనందాన్ని మనం ఇతరులకు పంచుతూ ఈ జన్మనే మనం చివరి జన్మగా చేసుకున్నానికి అవకాశం ఉంటుంది. చైతన్య స్థితిలో ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం సచ్చిదానంద స్థితిలో ఉంటామో అదే స్థితిని ఇతరులకు కూడా పంచాలి మనం. అలా పంచినప్పుడే మనము ఈ జన్మనే మనం ఆఖరి జన్మగా చేసుకుంటామని చెప్పేసి తెలుసుకుంటున్నాం. అట్లాగా ప్రతి ధ్యాని కూడా రోజులో ఈ 3 ధర్మాలకి సమానం కేటాయించాలని చెప్పుకున్నాం మనం ఇప్పుడు. ఎప్పుడు కూడా కేవలము నా కుటుంబము, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న అని అనుకోకుండా, అది అనుకోవడం తప్పే. అట్లని చెప్పేసి ఎంతసేపటికి ఆ ధ్యాన ప్రచారము, ధ్యాన కరపత్రాలు పంచుకోవడం అట్లా ఉండడం తప్పే. అంటే సమాజ సేవ చేయడం తప్పని కాదు, ఇటు కుటుంబాన్ని చూసుకోవాలి. రెండింటికి సమానమైనటువంటి న్యాయం చేసుకోవాలి. ఇక్కడ శారీరక వాంఛలు లేదా విషయ వాంఛలు అనేది నిజమైన ఆనందం ఉంది అనేసి మనం తెలుసుకున్నాం. అంటే శారీరకంగా ఉండే వాంఛలు దాన్ని ఇవన్నీ కూడా మంచి ఆనందం ఉందని చెప్పి శరీరం తీసుకున్న వాంఛలు. ఇప్పుడు మనం కొంతమందికి ఈత కొట్టడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి మంచి భోజనం చేయడం ఇష్టం ఉంటుంది, కొంతమంది ఆట ఆడడం ఇష్టం ఉంటుంది. అలాంటప్పుడు అంతా దానికి కేటాయించకూడదు అనమాట. ఆత్మపరంగా కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. మొత్తము ఒక దానికి కేటాయించుకోకుండా ఉంది. ఎప్పుడైతే ఆత్మపరంగా సమయాన్ని కేటాయించకపోతే మన శరీరం క్షీణించి అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి మనం 3 ధర్మాలకు కూడా సమానమైన సమయాన్ని కేటాయించుకుంటూ ఉండాలి. ఇది ఒక కోణంలో చెప్పినటువంటి విషయం అన్నమాట. మరో కోణంలో ఆలోచించినప్పుడు ఇక్కడ ఏంటంటే జీవిత ధ్యేయం అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అన్నమాట. ఇది ఇంకో కోణంలో చూసుకోవాలంటారు. అది ఇంకో కోణం అంటే ధర్మం అంటే తోటి జీవికి లేకుంటే ప్రాణికి ఇబ్బంది కలగకుండా జీవించడమే ధర్మం.
తోటి జీవి మన మనిషికి కానీ ప్రాణికి ఎవరైనా సరే తోటి జీవికి కలగక ప్రాణికి ఇబ్బంది కలగకుండా జీవించడమే ధర్మం అంటే. అదేవిధంగా అర్థం అంటే డబ్బు. డబ్బు అనేది ఒక భాగము. దాంతో పాటు కళలో కూడా ఉండాలన్నమాట. ఉన్నాయి చెప్పినాను కదా, అది కూడా ఒక భాగమే అన్నమాట. ధనం మూలం ఇదం జగత్ అంటారు మనం. డబ్బు ఉంటేనే లోకంలో విలువ. మన సామెత కూడా ఉంది. డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడని సామెత ఉందన్న కూడా. ఆ విధంగా ఈ యొక్క డబ్బు అనేది రెండవది. ఈ కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా డబ్బు సంపాదన కోసం ఏదో ఒక ఉద్యోగం, కుటుంబ పోషణ జరగాలని డబ్బు సంపాదించుకోవాలి కదా. డబ్బు లేకుంటే ఏం చేయగలరు ఈ రోజుల్లో? కాబట్టి ఖచ్చితంగా డబ్బు సంపాదించడం కోసం ఉద్యోగం చేసుకోవాలి. దాంతో పాటు కళలు కూడా ఏదో ఒకటి నేర్చుకునేసి వాటి ద్వారా కూడా ఆనందాన్ని పొందవచ్చు. ఇక్కడ అర్థము అంటే డబ్బు అని ఒకటే కాదు, కళలు కూడా డబ్బు ద్వారా మరియు కళలు కూడా తెలుసుకోవాలన్నమాట. తర్వాత మూడవది ఏంటంటే కామం. ఇక్కడ మామూలు కామం అనే మాట వినంగానే అందరూ సెక్సువల్ గా ఆలోచిస్తారు. అది కాదు. కామం అంటే కోరిక అన్నమాట ఇక్కడ. అన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవాలి. సమాజంలో శరీర ధర్మాన్ని విడనాడకుండా, అవతల వారి స్వేచ్ఛకు భంగం కలగకుండా మనకు అవకాశం ఉన్నంతలో కోరికలను తీర్చుకోవాలి. కోరికలు అనేక రకాల. కొంతమందికి మంచి భోజనం చేయడం ఇష్టం, కొంతమంది నిద్రపోవడం ఇష్టం, కొంతమందికి మంచి మంచి సంగీతాన్ని ఇష్టం ఉంటుంది, కొంతమందికి బాగా మాట్లాడడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా తిరగడం విహారయాత్రలు చేయడం ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి ధ్యానం చేయడం ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ఇష్టంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది అనమాట. ఇవన్నీ కోరికలే. కోరికలు ఉండరాదు అనేది మాత్రం తప్పనమాట. కోరికలు ఉండొచ్చు, కానీ మితిమీర ఉండకూడదు. మితిమీరితే ఏమవుతుంది? అది తృష్ణగా మారుతుంది. తృష్ణ ఉండకూడదు. ఎవరికి కూడా తృష్ణ ఉండకూడదు. ఏది కూడా అతిగా ఉండకూడదు. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో కొంతమంది ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞానం పొందాలన్నా, భగవంతుడికి దగ్గర కావాలన్నా కోరికలు పూర్తిగా చంపుకోవాలి అని చెప్పడం జరిగింది. కొంతమంది బోధన చేశారు ఆ విధంగా ఆ రోజుల్లో. దానివల్ల గుడ్డిగా పాటించినటువంటి కొంతమంది వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేస్తున్నారు వాళ్ళు. అది తప్పనమాట. కామం తప్పు అనే భావంతో సాధన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోగాల పాలైపోయేసి దేనికి పనికి రాకుండా పోయినారు. అంటే శరీరానికి ఈ యొక్క కోరిక అనేది సహజం అన్నమాట అది. కాబట్టి ఆ విధంగా చెప్పడం తప్పు కదా. కాబట్టి కానీ మనకేందంటే కోరికలు అనేది మితిమీరకుండా ఉండాలి. అది మనకు కావాల్సింది. కోరికలు మితిమీరకుండా చేసుకుంటే తప్పు లేదు. ఉండాలి అనేది ఇబ్బంది. ఇక్కడ కోరిక అనేది శరీరానికి, మనసుకి, బుద్ధికి ఆత్మ ద్వారా తెచ్చుకునే అన్ని రకాల ఆనందాలు అన్నమాట. ఈ విధంగా ఆనందాలు ఉంటాయని చెప్పుకున్నాము. ఇప్పుడు మనకొక కోరిక కలిగింది అంటే దాన్ని నిజం చేసుకునే శక్తి మనలో ఉంటుంది. ఆ ఉంటేనే ఆ కోరిక కలుగుతుందన్నమాట. నిజం చేసుకునే శక్తి ఉంటేనే. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నాం. ఇల్లు కట్టాలని మనకు కోరిక పడితే వచ్చింది. ఆ ఇల్లు కట్టేదానికి అవసరమైనటువంటి డబ్బు మనకి తొందరలో సమకూరుతుంది. మనం కట్టుకోగలుగుతాము అంటేనే ఆ కోరిక కలుగుతుంది. ఒక కారు కొనుక్కోవాలనుకున్నాం. కారు కొనుక్కోవాలని కోరిక కలిగిందంటే నీకు ఆ శక్తి ఉంటేనే వస్తుంది అనమాట ఆ కోరిక. అంటే ఊరికే కలంగానే గమ్ముగా ఉండకూడదు. దానికి తగిన ప్రయత్నం చేయాలి మనం. ప్రయత్నం చేసుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఒకవేళ ఆ కోరిక నెరవేరలేకపోయింది జాగ్రత్త అవస్థలో అంటే స్వప్నావస్థలో అయినా సరే ఆ కోరిక నెరవేరడం జరుగుతుంది. ఇంకపోతే చివరగా మోక్షం. ఈ మోక్షం అనేది చాలా విస్తృతమైనటువంటిది. సింపుల్ గా మాటలో చెప్తున్నాను. ఈ జీవిత కాలంలో ఆనందంగా జీవిస్తూ ఆనందమయమైన మరొక క్షణాన్ని తయారు చేసుకోవడమే మోక్షం. ఈ జీవిత కాలంలో ఆనందంగా జీవిస్తూ ఆనందకరమైనటువంటి మరొక క్షణాన్ని తయారు చేసుకోవడమే మోక్షం అంటున్నమాట. ఈ విధంగా ధర్మ, అర్థ, కామ మోక్షాలు నాలుగింటికి అనుగుణంగా జీవించినప్పుడే మన యొక్క జీవిత ధ్యేయము నెరవేరినట్టు. ఈ విధంగా మనం రెండు కోణాలు చెప్పుకున్నాం. మొదటి కోణంలో శరీర ధర్మము, ఈ యొక్క కుటుంబ ధర్మము, స్వధర్మము. ఆ మూడింటికి సమానమైనటువంటి స్థానాన్ని కేటాయించి అన్ని సమానంగా చూసుకుంటే మన జీవిత నెరవేరినట్లే. అట్లాగే ఇక్కడ ధర్మ, అర్థ, కామ మోక్షాలు ఇవి కూడా మనకి ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఇవి కూడా ఏది మితిమీరకుండా చేసుకోవాలి. మనం మొత్తం మీద మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవిత ధ్యేయం ఏంటంటే ఈ జన్మనే చివరి జన్మ చేసుకోవాలి. ఆ దానికే మనం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలనేది మన యొక్క జీవిత ధ్యేయంగా ఉండాలనేది ఈ యొక్క టాపిక్ యొక్క అంశము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మాతార్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు.
అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సహజ్ఞానం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.